నమస్కారం. తాడేపల్లిగూడెం 2 టౌన్ 15వ వార్డు సవిత్రిపేట కబేల రోడ్డులో డ్రైనేజీలను శనివారం మున్సిపాలిటీ యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసింది. స్థానికుల ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ స్పందించి చర్యలు తీసుకున్నారు. వర్షం నీరు, డ్రైనేజీ నీరు ఈ మేజర్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి కదలకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. స్థానికులు మున్సిపాలిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి పౌర్ణమి సందర్భంగా శనివారం అమ్మవారిని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు దర్శించుకున్నారు. కిలపత్తి వెంకట్రావు, గంధం సతీష్, పంతం శేఖర్, పీతల సత్యనారాయణ, ఏరుబండి సతీష్, పసలపూడి రాంబాబులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదుల సమస్యల పరిష్కార వేదికగా మార్పు చేసి ఈ నెల 24వ తేదీ నుండి వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలను స్వీకరిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మున్సిపల్ స్థాయిలో కమిషనర్లతో పాటు మండల స్థాయిలో కూడా ప్రజలు తమ తమ అర్జీలను అందజేయవచ్చని అన్నారు. అలాగే 1902 హెల్ప్ లైన్ కు ప్రజలు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కలుషిత తాగునీరు సరఫరా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. డయేరియా నివారణ జాగ్రత్తలపై అమలాపురం కలెక్టరేట్ నుండి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓఆర్ఎస్, జింక్ ప్యాకెట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వీటి వినియోగంపై ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయంతో అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకోజామునే సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధిలో 7 ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తులాభారాలు, కానుకలు, మొక్కుబడులను సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ద్వారా స్వామివారికి శనివారం ఒక్క రోజున భక్తుల ద్వారా ఆదాయం 35,37,620 రూపాయలు లభించినట్లు ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. చట్టాలపై న్యాయమూర్తులు మరింత అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి కృష్ణమోహన్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన న్యాయమూర్తుల వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ అధికారులకు ప్రామిసరీ నోట్ దావాలలో అమలు, పిటిషన్ చట్టాలపైన ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని అన్నారు. అలాగే చట్టాల అమెండ్మెంట్లు, కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. Exchange so that the experience definitely will help us and they will answer those issues which may arise on your day-to-day work. The execution proceedings is the ultimate stage and a very important stage for the litigant public. The parties who pursue their rights in the courts of law for so many years by spending their valuable time and money
form of claim petitions or otherwise. There, the executive court has to handle it in tune with the original decree. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏవి శేషసాయి, ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శేషాచల కొండ భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగింది. శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో రాష్ట్ర నలుమూల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 110 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంచరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి. భీమవరంలో హితవు పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆస్ట్రేలియాలో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, వెంట ఉన్న 40 మంది రాష్ట్ర ప్రతినిధులు. బాపట్ల జిల్లా యువతిపై జరిగిన అత్యాచారాన్ని తణుకులో ఖండించిన రాష్ట్ర మహిళా నేత సరళాదేవి. తణుకు పట్టణంలో పెరిగిన వాకింగ్ సంస్కృతి, నిండుతున్న సంబంధిత పార్కులు, ప్రాంగణాలు. తాడేపల్లిగూడెం కెబేలా రోడ్లో డ్రైనేజీలను శుభ్రపరిచిన పురపాలక సిబ్బంది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజా వినతుల స్వీకరణ ఆరంభం. రాజమండ్రిలో ప్రకటించిన కలెక్టర్ మాధవీలత. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఏలూరులో స్థానిక న్యాయమూర్తులకు సూచించిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.